ఎం రాజేష్ మరియు చిన్నపిల్లల పొరిటిపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ అర్చన మరియు స్త్రీల మరియు ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ డి కృష్ణసాయి సుష్మా మరియు కార్డియాలజీ వైద్య నిపుణులు డాక్టర్ జి మహేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో లామినార్ ఎయిర్ ఫ్లో ఆపరేషన్ థియేటర్, కార్డియాలజీ నందు యాంజియోప్లాస్టీ, బైపాస్ సర్జరీ, 24 గంటల ఎమర్జెన్సీ కేర్, కార్డియాక్ క్యాత్ ల్యాబ్. అది క్యాత్ ల్యాబ్ అండి. కాస్ట్లీ హై అండ్ క్యాత్ ల్యాబ్. ఈ స్టెంటింగ్ ఇవంతా చేయడానికి ఉపయోగిస్తాం. అతి తక్కువ ఖర్చుతో ఆధునిక వైద్యం అందిస్తున్న డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ మరియు ఈహెచ్ఎస్ ద్వారా అర్హులైన లబ్ధిదారులకు యాక్సిడెంట్, విరిగిన ఎముకలు, కీళ్ళ మార్పిడి, కీహోల్ సర్జరీ, ఆర్థోపెడిక్ మరియు పాలిట్రామా, ప్లాస్టిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, యూరాలజీ విభాగాలలో ఉచితంగా వైద్యం చేయబడును మరియు అన్ని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల ఆరోగ్య బీమా సదుపాయం కలదు. అత్యాధునిక వైద్య పరిజ్ఞానంతో సేవలను అందిస్తూ నిరంతరం అందుబాటులో ఉన్న శ్రీ చక్ర హాస్పిటల్. ఆయన 78 years ఆయనకి పెద్ద ఆయనకి. 2 మోకాళ్ళు చూడండి ముందు ఎలా ఉందో, కంప్లీట్ గా వంకర వచ్చేసి పూర్తిగా అరిగిపోయి ఆయన అపోలో హాస్పిటల్ ఆడగొండలో పనిచేస్తాడు. మళ్ళా మన దగ్గరకు వచ్చి చేసుకున్నాడు ఆయన. ఇది ఆపరేషన్ చేసిన తర్వాత, ఇది ఆపరేషన్ చేసిన మరుసటి రోజు ఇది వాకర్ ఇచ్చి ఆ వంకర పూర్తిగా పోయింది. ఇప్పుడు మోకాలు పూర్తిగా స్ట్రైట్ అయింది. ఆ లోపల వేసేటువంటి కీళ్ళు అలా ఉంటాయి. ఇది ఆపరేషన్ అయిన 5 రోజుల తర్వాత మెట్లు ఎక్కడం. పది రోజుల తర్వాత వాకర్ అంతా ఏం లేకుండా ఆయన పాటికి ఆయన నడుస్తున్నాడు. ముందు అట్లనే స్ట్రైట్ అయిపోయాడు కాలు చక్కగా. సో పేషెంట్ వంకర అయిపోవడం వల్ల కొట్టి అయిపోతాడు. స్ట్రైట్ అయిన తర్వాత మళ్ళీ హైట్ కూడా పెరుగుతాడు. ఈ కీళ్ల మార్పిడికి సంబంధించినవి చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చాను నేను. TV9, ఎన్టీవీ, ఈటీవీ వీటిలో అంతా కూడా చాలా ఇంటర్వ్యూస్ ఉన్నాయి నాకు. యాక్చువల్లీ డాక్టర్ రాజేష్ శ్రీచక్ర హాస్పిటల్ తిరుపతి అని కొడితే, యూట్యూబ్లో కొడితే మొత్తం వస్తుంది యాక్చువల్లీ. అన్ని కలిపి 10,000 పైగా చేస్తున్నాం ఇప్పుడు సర్జరీస్ గత 13 సంవత్సరాలుగా. అన్ని ఆపరేషన్లు కలిపి. వెనక్కి వచ్చి 10 సంవత్సరాలు అయింది. మొన్న ఈ మధ్య వస్తే ఒక చిన్న వీడియో తీసుకున్నాం. ఈమె ఎవ్రీ ఇయర్ కొండకు మెట్లకి పోతుంది. 2 మోకాళ్ళు చేశాము. ఎవ్రీ ఇయర్ కొండకు ఆమె మెట్లకి దిగేసి వస్తుంది. సో జస్ట్ హాస్పిటల్లో 2012లో స్టార్ట్ చేసినాము. 50 బెడెడ్ హాస్పిటల్. డిస్క్రిప్షన్ ఒకటి ఉంది. సో నేను మా వైఫ్ డాక్టర్ అర్చన ఇద్దరం కలిసి స్టార్ట్ చేసాము. అప్పుడు
ఇప్పుడు చాలా మంది కన్సల్టెంట్స్, విజిటింగ్ కన్సల్టెంట్స్ ఉన్నారు.